ఉంటారు. ఓకే సార్, ఓకే సార్. గోపాల్ రెడ్డి గారు ఒక 2 minutes మాట్లాడు సార్ ప్లీజ్. బీసీ రిజర్వేషన్ల మీద మనం ఒక చర్చ, స్థానిక సమస్యలు, రిజర్వేషన్ గురించి దాని గురించి మాట్లాడి ఖచ్చితంగా ఒత్తుడు దాని గురించి మాట్లాడితే పర్వాలేదు. ఎత్తుకుంటానే అరాచక పాలన అనడం ఒక దుర్మార్గం. నేనేమంటానంటే వైసీపీ యొక్క ప్రజల్లో ఉన్న పలుకుబడి, పార్టీ బలమే వాళ్ళ పరాజయాన్ని కాదు, శాశ్వతంగా కూటమి మాట్లాడుతారు వాళ్ళు. ఇంకా మా బలంతోనే భయం వాళ్ళకి, మా పార్టీకి ఉన్న ప్రజల్లో ఇమేజ్ బలము, మా నాయకుడు పట్ల భయముతోనే వాళ్ళు అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు కూటమిగా ఉండక తప్పదు. నేను ఈరోజు చెప్తున్నా. అంతెందుకండి, వాళ్ళు పరాజయం ఎందుకు, పార్టీలో మెరిచి చేసామని చెప్పండి. ఏదో ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ పార్టీని తెలుగుదేశం పార్టీలో ఇలా 2 పార్టీలు బీజేపీ కలపమనండి, శాశ్వతంగా ఉంటారు కదా కూటమి మాదిరి. మళ్ళీ ఎందుకు మాకు ఆస్కారం కూడా ఉండదు కదా. నేనేమంటారంటే ఒక చర్చ జరిగినప్పుడు సుహృత్ భావంతో ఉండాలి. 2014లో వచ్చాడు, 19లో ఓడిపోయాడు. ఏం ఆర్థిక పాలన చేశాడని చంద్రబాబు నాయుడు ప్రజలు ఓడించారు. అసలు ఎన్టీఆర్ దించేశారు. ఏం అరాచక పాలన చేశాడు ఎన్టీ రామారావు గారు? అరాచకం చేశాడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ దించి ఇంటికి పంపించారు. ఆయన పెట్టిన పార్టీలో అసెంబ్లీలో యనమల రాకేశుడు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయనే మాట్లాడిన ఏం అరాచకం చేశాడు? ఏం మాట్లాడాడండి? అరాచకం. మేము సబ్జెక్ట్ డివియేషన్ మాట్లాడలా, మేము సబ్జెక్ట్ పైన మాట్లాడేప్పుడు మా పార్టీ పైన ఎందుకు. నేను ఒక్కసారి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా నేను మాట్లాడలా. ఎత్తుకుంటానే అరాచక పాలన. వీళ్ళకి ఊకతప్పుడు ఉపన్యాసాలు లేదా ఊత పదాలుగా మారిపోయినాయి. మీరు ఏమన్నా అంటే మీరు చేసిన మేలు చేసిన వల్ల మళ్ళీ మాకు వస్తారు. దీని వల్ల మేము ఉంటారు. అంతెందుకండి, ఏలూరు ఎంపీ గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారి కొడుకు గంజాయి సేవించినాడు. మరి ఏం శిక్ష చేశారు? నిన్న వచ్చి లింగంనేని రమేష్ కొడుకు కార్యక్షన్ చేశాడు. ఏడ చట్టం అంటే వీళ్ళకి గౌరవం ఉంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అన్యాయాలు, దురాఘాతాలు, దుర్మార్గాలు జరుగుతా ఉంటే నోరు మీద కూడా కూర్చొని పార్టీ ఎవరు కొట్టేసినా రిజర్వేషన్ సాధ్యమా కాదా? బీసీ రిజర్వేషన్ సాధ్యమా కాదా ఆంధ్రప్రదేశ్ లో? 34% రాజకీయ పార్టీలకు సాధ్యమే. అందుకని లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా మహిళలకు, బీసీలకి, ఈవెన్ తిరుపతి తీసుకున్నా గానీ 50 మంది 20 మంది మహిళలు కార్పొరేటర్లుగా వచ్చారంటే కొత్త వాళ్ళందరినీ తీసుకున్న రాజకీయాలు అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి. బీసీలను ప్రోత్సహించాలా, మహిళలను ప్రోత్సహించాలా, ఒక పార్టీ యంత్రాంగాన్ని కానీ, పార్టీ ఎవరైతే నడుపుతారో వాళ్ళ అధ్యక్షులు కానీ ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఏదో పేరు చెప్పి ఎవరో పార్టీ తరఫున ఎవరో పేరు నిందలేయాలని నేనేమంటానంటే, ఫైనల్ గా ఏంటంటే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ఎవరు బలాలు తెరిచే పార్టీ. దీని ఎదురుపైన కేవలం ఒక సుకురుపాత వాతావరణం. పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినప్పుడు ఎంత పంతమంది రాజుగారిని ఒకరినొకరు ఏమి వ్యక్తిగతంగా ఏమి విమర్శించుకోవాలి, ఎంత విధంగా ఉండాలని కోరుకుంటాం తప్ప ఏం నేర్చుకుంటానే ఇదే పార్టీ ఇదొక పార్టీ ఈ విధంగా కాదండి రాజకీయాలు నడపాల్సింది. ఏమన్నా మీరు చేసిన మేలు చెప్పండి, మేము చేసిన తప్పులు కూడా ఉంటే చెప్పండి, అంతేగాని వ్యక్తిగతంగా తప్పండి. అది పార్టీ వల్ల 2.5 సంవత్సరం అయింది వచ్చేసి. మీరు ఏం చేయగలుగుతున్నారు? గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. టైం అయింది, ప్లీజ్ డివైడ్ కాకూడదు. ఒక్క నిమిషం. శంకర కృష్ణ గారు, ఓకే సార్, ఒక్క నిమిషం. శంకర కృష్ణ గారు 1 minute మేడం, క్లోజ్ చేయండి, టైం అవుతుంది.